నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. మీరు వేరికోస్ వెయిన్స్తో బాధపడుతున్నారా? దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది, అలాగే ఎటువంటి టెక్నాలజీ అందుబాటులో ఉంది? అండ్ చాలా రకాలుగా వేరికోస్ వెయిన్స్తో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏ వయసు వాళ్ళలో వస్తూ ఉంటుంది, సో వస్తే ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇటువంటి విషయాలన్నీ తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఏవిఎస్ హాస్పిటల్ నుంచి డాక్టర్ గారు. సో డాక్టర్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. హలో అండి. సారీ, వేరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? సో మనం ఒకవేళ వస్తే పానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉందా, లేకపోతే అవి నార్మల్గా పైకి కనిపిస్తూ ఉంటాయి కదా, సో ఏ విధంగా ముందుకెళ్ళాలంటారు? రైట్. సో వారికోస్ వెయిన్స్ అంటే ఏంటంటే మన కాళ్ళకి ధమనులు అనగా ఆర్టరీస్ రక్తాన్ని తీసుకొని వెళతాయి. కాళ్ళ నుంచి వెనక్కి సిరలు అంటే వెయిన్స్ తీసుకొని వస్తాయి. ఆ వెనక్కి తీసుకొచ్చేటప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని కవాటాలు అనగా వాల్వులు చెడిపోవడం వల్ల బ్లడ్ సరిగా పైకి రాలేక మళ్ళీ కాళ్ళు ఇరుక్కొని అట్లా ఉండిపోతే దాన్ని వారికోస్ వెయిన్స్ అంటారు. వారికోస్ వెయిన్స్ చాలా కామన్ ప్రాబ్లం. ఓకే, లేటెస్ట్ స్టడీస్లో అంటే లేటెస్ట్ కాదు, చాలా ఫ్రీక్వెంట్లీ ఓల్డ్ స్టడీస్లో కూడా 25 to 30% ఉంది. నేను రీసెంట్గా అర్జెంటీనా బ్యూనస్ ఐరెస్లో వరల్డ్ వెయిన్ కాంగ్రెస్ అంటే ప్రపంచంలో ఉన్న వెయిన్స్ డాక్టర్స్ అందరూ కలిసిన ఒక సందర్భంలో కొంతమంది ఏం చెప్పారంటే జర్మనీలో కాళ్ళు నొప్పి ఉన్న వాళ్ళలో స్కానింగ్ చేస్తే 60% మంది ఉంది. సో ఇట్స్ వెరీ వెరీ కామన్ అండ్ ఇది ఒక బ్లడ్ ఫ్లో అంటే రక్తనాళాల సమస్యగా మనం భావించాలి. ఓకే, అంటే ఇది ప్రాణాంతకం అంటారా సార్? రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇది చాలా మంచి క్వశ్చన్. సో వారికోస్ వెయిన్స్ ఉంటే ఏమన్నా ప్రాణాలు పోతాయా? సో ఇది ఒక అంటే ఈ నేను ఆల్మోస్ట్ 10 ఏళ్ళుగా చేస్తున్నాను. ఇది నా ప్రాబ్లీ నా 150-200 టీవీ షో. సో ఎన్నోసార్లు మీడియాలో కూడా నేను రావడం జరిగింది. ఒకసారి కూడా నేను ఇప్పుడు ఇది ప్రాణాంతకం అని చెప్పలేదు. కానీ ఈ వారికోస్ వెయిన్స్ వల్ల ప్రాణం పోదు, కానీ వీటి వల్ల మీ కాళ్ళ నొప్పులు, కాళ్ళలో డిస్కంఫర్ట్, కాళ్ళలో వెయిన్స్ ఉబ్బటము, కాళ్ళు నల్లబట్టము, కాళ్ళలో పుళ్ళు పట్టము, చాలా అరుదుగా ఈ పుళ్ళు కానీ సివియర్గా అయితే కాలిపోయే అవకాశం ఉంటుంది. దాన్ని గ్యాంగ్రీన్గా మనం సంబోధిస్తాం. అండ్ చాలా అరుదుగా ఇది లోపల రక్తం గడ్డకట్టి అది పైకి వెళ్తే డీవీటీ అండ్ పల్మనరీ ఎంబలిజం అని అంటారు. అలా వస్తే కూడా ప్రాణాంతకం అవ్వచ్చు. ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంది, లేదని కాదు, బట్ అది చాలా తక్కువ. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంత ఈజీగా ఇంత చిన్న సింపుల్ లేజర్ ప్రొసీజర్స్ కానీ గ్లూ ప్రొసీజర్స్ ద్వారా ఈ తగ్గించుకోగలిగే ఈ సమస్య కోసం మనం ప్రాణం దాకా తెచ్చుకోవడం కూడా పొరపాటే. సో ఈవెన్ 1 life లాస్ట్ ఈజ్ 1 life too many. సో అది కాన్సెప్ట్. బట్ ఎస్, టూకీగా మీ ప్రశ్నకు జవాబు చెప్పాలంటే దీనివల్ల ఇది ప్రాణాంతకం కాదు, దీనివల్ల ఎవరి ప్రాణాలు పోయే అవకాశం మొదట్లో లేదు. బట్ డెఫినెట్గా అడ్వాన్స్ స్టేజెస్లో దీనికని మీరు మర్చిపోయి దీనికని కానీ నెగ్లెక్ట్ చేస్తే ఇది బాగా పెరిగి ఇలా ప్రబలిపోయే అవకాశం ఉంది. ఓకే, సో మీకు వారికోస్ వెయిన్స్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ వచ్చినప్పటికీ కాల్ చేయొచ్చు. సో డాక్టర్ రాజా వి కొప్పాల్ గారు మీకు చక్కటి సలహాలు సూచనలు అందిస్తారు. సార్ ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. సంధ్య గారు ఫ్రమ్ హైదరాబాద్. సంధ్య గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో మేడం. సార్ నమస్కారం. సార్ నమస్కారం మేడం. సార్ నేను పోయిన నెల హైదరాబాద్ లో ఒక కాల్ చేయించుకున్నాం సార్ మేము. అయితే ఇంకొక కాల్ కూడా సేమ్ సిమ్టమ్స్ అనిపిస్తున్నాయి సార్. ఇప్పుడు మేము మళ్ళీ కాల్ చేపియచ్చా లేకపోతే ఏమన్నా ఎలా అని? రైట్, ఇది చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. సో బేసిక్గా ఏంటంటే ఎస్, ఒక కాల్ వచ్చిన వాళ్ళలో వారికోస్ వెయిన్స్ ఒక కాళ్ళకు ఉన్న వాళ్ళలో రెండో కాళ్ళకు వచ్చే అవకాశం ఏమాత్రం అని మనం అడిగామంటే ఓవర్ నెక్స్ట్ 3 year పీరియడ్ 85% ఆఫ్ దెమ్ కంప్లైంట్ ఆఫ్ సిమ్టమ్స్ ఆన్ ద ఆపోజిట్ సైడ్. అంటే ఒక కాల్లో వారికోస్ వెయిన్స్ మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత రెండో కాల్లో 85% మందికి మళ్ళీ వారికోస్ వెయిన్స్, అంటే అది దీనివల్ల ఆ వారికోస్ రాలేదు, అది వేరు ఇది వేరు, ఆ కాలు వేరు ఈ కాలు వేరు. కాకపోతే ఈ వారికోస్ అనేది ఒక వాల్వుల ఒక వీక్నెస్ కాబట్టి డెఫినెట్గా మీకు రెండో కాల్లో వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు అగైన్ నేను చెప్పేది ఏంటంటే ప్రతి వాళ్ళకి మనం స్కాన్ చేస్తాం. ఆ స్కాన్లో వెరికోస్ వెయిన్స్ ఉండి దానికి సరిపోయే సిమ్టమ్స్ ఉంటేనే మన దగ్గర చేయడం జరుగుతుంది. చాలా దగ్గరలో ఏంటంటే మీ వెయిన్స్ ఉన్నాయని చెప్పి చేస్తుంటారు, బట్ అలా ఎప్పుడు జరగలేదు. సో ఏంటంటే దాన్ని మనం పద్ధతి ప్రకారం మీరు వస్తే ఒకసారి స్కాన్. ఇక్కడ ఒకటే గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ స్కాన్ మాత్రం మీరు నిల్చునే పొజిషన్లో చేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది. మీరు పడుకోబెట్టి స్కాన్ చేస్తే చాలాసార్లు తప్పిదమయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ చేసే స్కానింగ్ కూడా అప్రోప్రియేట్గా కరెక్ట్ పొజిషన్లో కరెక్ట్ డాక్టర్గా చేస్తేనే అవుతాయి. ఓకే, సో ఎంత ఇంపార్టెంట్ సార్ స్కానింగ్ అనేది వెరికోస్ వెయిన్స్కి? అబ్సల్యూట్లీ అండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే ఒక వాస్కులర్ డాక్టరు పేషెంట్ని చూసి అసలు చెప్పగలిగేవి చాలా తక్కువ ఉంటాయి. ఏంటి, కాళ్ళు నొప్పి, మోకాలు నొప్పి ఉండొచ్చు, మోకాలు అరిగిపోయి ఉండొచ్చు, వెరికోస్ వెయిన్స్ ఉండొచ్చు, మరింకే కాళ్ళు ఉండొచ్చు, షుగర్ వల్ల. సో కాళ్ళు నొప్పి అంటే అది వెరికోస్ అని ఎలా చెప్తారు?
నా ఇలా బయటికి ఉబ్బొచ్చి మనం ఇలా టీవీలో చూపించినట్టుగా బయటికి ఉబ్బొచ్చి కనిపించేది 30-40% మందిలోనే, మిగిలిన 60-70% మందిలో లోపలికి ఉంటాయి. సో అది పోనీ బయటకు ఉబ్బొచ్చి అందరికి కనిపించాలని కూడా రూల్ లేదు, రైట్? సో ఆల్మోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో ఇప్పుడు హార్ట్ డాక్టర్కి వెళ్ళారనుకోండి, ఈసీజీ ఎకో అనేది ఆల్మోస్ట్ పార్ట్ ఆఫ్ క్లినికల్ ఎగ్జామ్ అండి. అండ్ ఎకోలో మీరు హార్ట్ చూడకుండా ఇంకేం వస్తుంది, గుండె నొప్పి అంటే ఇంకేం చేస్తాం? సో ఈకో అనేది ఆల్మోస్ట్ జస్ట్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ క్లినికల్ ఎగ్జామినేషన్. అంటే డాక్టర్ చూసే ఎగ్జామినేషన్కి ఒక చెయ్యి మాత్రమే. అలానే ఒక మంచి వాస్కులర్ డాక్టర్ చేతిలో డాప్లర్ అనేది ఒక ఎగ్జామినేషన్లో ఒక భాగమే, రైట్? దీన్ని కొన్నిసార్లు ఏం చేయొచ్చు అంటే కొంతమంది డాక్టర్స్ దానికి వాళ్ళు సరే అది తప్పు కాదు, మన లీగల్గా ఏం తప్పు కాదు, బట్ కొంతమంది అంటే లేదండి మీరు బయటికి వెళ్ళి ఇంకో స్కాన్ చేసుకోండి అని చెప్పే అవకాశం ఉంటుంది. కొంతమంది మా వ్యవస్థలు లాంటివి ఏంటంటే మేము స్కానింగ్ మిషన్ పెట్టి ఈ వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసి అసలు ఇది ఉందా లేదా అని మేము చెప్తాం. ఎందుకంటే మా లోడ్ చాలా ఎక్కువ, ఆల్మోస్ట్ రోజుకి 70-200 మంది వస్తారు మాకు. మొత్తం మా వ్యవస్థ అంటే నేను ఒక్కడనే కాదు, మొత్తం అదే 11 మంది డాక్టర్లు ఉన్నారు. సో ఈ వ్యవస్థకి ఇంతమందికి చేయడానికి ప్రతి వాళ్ళకి ప్రతి వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం లేక ఇది ఒక ఫ్రీ సర్వీస్గా నేను పెట్టిన ఒక వ్యవస్థ మాత్రమే. ఓకే డాక్టర్. సో అలాగే అంటే ఈ వేరికోస్ వెయిన్స్కి చికిత్స అనేది తప్పనిసరా, లేకపోతే అవే వచ్చాయి అవే పోతాయని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో కొంతమందిలో కనిపించి తర్వాత కొన్ని రోజులు మాయమవుతాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి. సో ఏం చెప్తారు? రైట్, ఇది చాలా సింపుల్గా అడిగిన ప్రశ్న, కానీ జీవితంలో అన్నిట్లాగే చాలా కాంప్లెక్స్ ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓకే, నెంబర్ 1, వేరికోస్ వెయిన్స్ దాని మటుకు తగ్గిపోతాయా? వేరికోస్ వెయిన్స్ దాని మటుకు అదే తగ్గే అవకాశం లేదు. సో లేటెస్ట్ నేను మొన్న కాన్ఫరెన్స్ జర్మన్ స్టడీ మీకు కావాల్సిన స్లైడ్లు కూడా ప్రొవైడ్ చేస్తాను. 57-60% నెక్స్ట్ స్టేజ్కి ప్రోగ్రెస్ అవుతారు ఒక ఏడాది 2 ఏళ్లలో. సో వేరికోస్ వెయిన్స్ దాని మటుకు అదే తగ్గిపోయే అవకాశం లేదు. మీకు ఎవరన్నా ఇంకోలా చెప్తే వాళ్ళు మిమ్మల్ని అబద్ధం చెప్పిన వాళ్ళు అవుతారు. ఓకే, నెంబర్ 1. సో దానికి మరి అనుబంధిత ప్రశ్న, అలా అయితే అందరికీ ఆపరేషన్ డాక్టర్ గారు అంటే అది కూడా అక్కర్లేదు. నేను ఒక్కసారి కూడా అందరికీ ఆపరేషన్ చెప్పలేదు. ఆల్మోస్ట్ 30-50% మందికి అక్కర్లేదని చెప్పడమే జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ కూడా ఫర్ ఎగ్జాంపుల్ 30 మంది ఓపీ వస్తే 16 మందికి అక్కర్లేదని చెప్పాం. సో ఏం చేయొచ్చు మరి అంటే కొంతమంది తాత్కాలిక, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆవిడ బేడ వచ్చారు, ఆవిడ 120 కిలోస్ వెయిట్. సో అక్కడ ఈ వారికోస్ వెయిన్స్కి ప్రథమమైన కారణం బరువు, రైట్? అండ్ ఉన్న వెయిన్స్ ఏమో చిన్నవి వెయిన్స్, అంటే అంత ఎక్కువ సివియర్ డిసీజ్ కాదనమాట. అలా కాని పక్షంలో ఈవిడికి మ్యాక్సిమం బెనిఫిట్ వెయిట్ లాస్ వల్ల వస్తుంది. సో నా పని కాకపోయినా, నేను వెయిట్ లాస్ సర్జన్ కాకపోయినా, నేను ఒక న్యూట్రిషనిస్ట్ కాకపోయినా ఆవిడ 40 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసి ఒక బేరియాట్రిక్ సర్జన్ గారి నంబర్ ఇచ్చి పంపించడం జరిగింది. ఇలా కనీసం నేను వారానికి 50 మందికి పంపుతాను. మీకు ఇది తగదండి, ఇది మీరు సరిపోదండి, మీరు అక్కర్లేదని చెప్పిన అవకాశాలు చాలా ఉన్నాయి. పోతే దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు ఇండియాలో ఈ వెరికోస్ ఉన్నవాళ్ళు చాలా లేట్గా వస్తారు. సో ఎస్, చాలామంది మెజారిటీకి అవసరం కూడా ఉంది. 40-45% మందికి ఆపరేట్ చేయకపోతే అంటే అట్లీస్ట్ నాకు వచ్చే ఓపీలో, ఎందుకంటే వాళ్ళు చాలా అడ్వాన్స్ స్టేజ్లో వస్తారు. మరికొంతమంది ఏంటంటే 3rd స్టేజ్ 4th స్టేజ్లో వస్తారు. వచ్చి వాళ్ళకి కన్సర్వేటివ్ పద్ధతులు, అంటే మీరు వెయిట్ తగ్గండి, సాక్స్ వేసుకోండి, మీరు మందులు ఏం పెద్దగా లేవు, సాక్స్ చెప్తే వాళ్ళు సార్ ఇవన్నీ మాకు కుదరవు సార్, మీరు ఏమైనా సొల్యూషన్ ఇస్తే పర్మనెంట్గా ఉంటుంది అని అడుగుతారు. అలాంటప్పుడు పర్మనెంట్గా సాల్వ్ చేస్తాం. సో ఇవన్నీ ఏంటంటే దెర్ ఇస్ సమ్ డిగ్రీ ఆఫ్ సబ్జెక్టివిటీ. ఇక్కడ ఏం చేయకూడదంటే మనం వారికోస్ ఉంటే పలానా డాక్టర్ అవునన్నారు కాదన్నారు, ఎస్ అవునన్నారు కాదన్నారు కదా, మీకు సమస్య తగ్గిందా మరి? సో సపోజ్ మీరు తీవ్రమైన కాళ్ళు నొప్పి, కాళ్ళు నల్లగా అయిపోయి కాళ్ళు పుండిపడి వచ్చారు, మీకు లోకల్గా మీ డాక్టర్ గారు ఎవరో సాక్స్ ఇచ్చారు, ఆ సాక్స్ వల్ల తగ్గిందా లేదా? తగ్గిపోతే నా దగ్గర రావక్కర్లేదు, నేను రమ్మని చెప్పట్లా. బట్ నాకు తెలిసి ఆ స్టేజ్లో కాళ్ళ పుండయో లేకపోతే కాళ్ళలో సివియర్ బ్లాక్నెస్ వచ్చిన తర్వాత 99.9% మీకు తగ్గదు కాబట్టి ఇది చేసుకోవాలి, రైట్? సో అలాగనమాట. దీనికి ఒక సబ్జెక్టివిటీ ఉంటుంది, ఒక క్లినికల్ కాల్ ఉంటుంది. ఇది ఒక ఎస్ నో ఆన్సర్ కాదు. సో మీకు అందుకే నేను ప్రిఫేస్ చేశాను క్వశ్చన్ని. మీరు అందరికీ అవసరం అంటే అందరికీ అవసరం కాదు, కానీ వెరికోస్ మరి అవసరం కాబట్టి తగ్గిపోవాలి కదా, కానీ తగ్గదు దాని మట్టు కదా. సో కొంతమంది ఏంటి అలా స్టాటిక్గా ఉంటారు, అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు కీర్తన గారు విజయవాడ నుంచి. సో కీర్తన గారు మనతో పాటు రాజా బి కొప్పాల ఉన్నారు ఏవిఎస్ హాస్పిటల్ నుంచి. ఒకసారి మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం మేడం. నా పేరు కీర్తన అండి, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. నేను 6 నెలల క్రితం వెరికోస్ వెయిన్స్ నేను తీసుకున్నాను సార్. అలాగే మేడం. నాకు బాగుంది ఇప్పుడు. అలాగే మా రిలేటివ్స్ లో మా మామయ్య గారికి అలాగే అనిపిస్తుందండి సింటమ్స్. మరి మీరేమైనా ఈ అంటే విజయవాడ కానీ దగ్గరలో ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందా సార్ మీకు? ఉంది మేడం, విజయవాడ ఆదివారం రాబోతున్నాను.
ఐఎమ్ గ్లాడ్ మీకు తగ్గింది. ఆల్మోస్ట్ మన దగ్గర 15,000కి మించి పేషెంట్స్, ఆల్మోస్ట్ 20,000 దగ్గర పేషెంట్స్కి మీలానే చాలా తగ్గిన వాళ్ళు ఉన్నారు. మంచి మంచి టెస్టిమోనియల్స్ కూడా ఉన్నాయి. సో అదంతా నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే దేవుడి దయ, రైట్? సో జనరల్గా ఈ షో నేను దేనికోసం కండక్ట్ చేస్తానంటే మోర్ ఆఫ్ అవేర్నెస్. అసలు ఈ విషయం ఏంటి తెలుసుకోవాలి, దీనికి ఎవరు అర్హులు, దీనికి ఎవరు అర్హులు కారు, దీన్ని ఎలా చేస్తే తగ్గుతాయి, ఇవి అంటే మోర్ ఆఫ్ ఏ వెరీ ఎడ్యుకేటివ్గా నేను దీన్ని ఒక సైంటిఫిక్ పద్ధతిలో రన్ చేయాలనుకుంటున్నాను. బట్ ఎనీవే థ్యాంక్ యూ ఫర్ యూర్ గుడ్ కామెంట్స్ అండ్ మీరు తప్పకుండా మీ మామయ్య గారిని తీసుకొని విజయవాడ క్లినిక్ రండి. ఓకే సార్. సో వేరికోస్ వెయిన్స్ డిసీజ్కి అలాగే మన స్కిన్ డిసీజ్కి ఉన్న తేడా చాలామందికి తెలీదు. సో తేడా ఏంటి, రెండింటిని ఎలా మనం గుర్తించవచ్చు? రైట్. సో ఈ వ్యారికోస్ వెయిన్స్ ఇది యాక్చువల్గా ఫ్లీబోడెర్మటాలజీ అని ఒక సబ్జెక్ట్ కూడా ఉంది. అంటే వ్యారికోస్ వెయిన్స్ స్కిన్ కలిపి ఉన్న ఒక సబ్జెక్ట్ కూడా ఉండడం జరిగింది. సో ఈ వ్యారికోస్ వెయిన్స్లో ఏంటంటే బ్లడ్ సరిగా పైకి సర్క్యులేట్ అవ్వకుండా కాళ్ళలో అలా ఉండిపోవడం వల్ల ఈ బ్యాడ్ బ్లడ్ కలరు అలా స్లోగా సీపిన్ అయ్యి కాళ్ళు కలర్ మారి దాన్ని హీమోసెడ్రిన్ డిపాజిషన్ అంటారు. సో ఎవరికైనా మోస్ట్ ప్రాబబ్లీ ఎవరికైనా మోకాలు కింద భాగం నల్లబడుతుంది, మోకాలు కింద భాగం నొప్పిగా ఉంది, ఇలాంటి సమస్యలు ఉంటే దీనికి 99% కారణం వ్యారికోస్ వెయిన్స్ అని మనం అనుకోవాలి. ఎందుకంటే దాన్ని వీనస్ పిగ్మెంటేషన్ లేదా లైపోడెర్మాటోస్క్లెరోసిస్ అంటారు. అఫ్ కోర్స్ దానికి ప్రీ కండిషన్ ఏంటంటే వేరే దగ్గరలో ఎక్కడ నల్లబడకూడదు. ఒళ్ళంతా నల్లబడుతుంటే అది వేరే స్కిన్ సమస్య అయ్యుండొచ్చు, నేను కాదన్ను. ఇప్పుడు ఓన్లీ మోకాలు కింద భాగం నల్లబడుతుంది, కాలు ఉబ్బుతుంది, ఇవాళ ఉన్నాయంటే మాత్రం మనం దాన్ని వ్యారికోస్ వెయిన్స్గానే యూజువల్గా అనుకోవాలి. అలాంటప్పుడు మీరు ఎవరైతే డాక్టర్ని సంప్రదిస్తారో వారు మీకు నిల్చునే పొజిషన్లో స్కానింగ్ చేయాలి. అలాంటప్పుడే మీకు ఐడెంటిఫై అవుతుంది. ఇవి కాకుండా కొంతమందికి ఈ తొడల మీద పిక్కల మీద చిన్న నరాలు ఉంటాయి. కొంతమంది ఆ టెలంగెక్టేసియా స్పైడర్ వెయిన్స్ అంటారు. వాటికి వాళ్ళు లోకల్ స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అలా వెళ్ళినా ఇలా వెళ్ళినా మీకు కాలుకి ఆయింట్మెంట్లు, క్రీములు, మందులు రాయటం వల్ల, ఆయిల్స్ రాయటం వల్ల ఈ వ్యారికోస్ వెయిన్స్ తగ్గే అవకాశం లేదు. ఓకే, సో ఇది మీరు ఎప్పుడు కూడా మైండ్లో పెట్టుకొని ఉండాలి. సో దానికి కరెక్ట్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాస్కులర్ స్పెషలిస్టులు అంటే ఎవరైతే వ్యారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ చేస్తారో అలాంటి డాక్టర్స్ దగ్గర మీరు వెళ్తే ఈ ప్రాబ్లం మీకు సరి అవుతుంది. ఓకే, సో మీరు అలాగే క్రయో మిషన్ అని చెప్పి మీరు లాంచ్ చేయడం జరిగింది ఫస్ట్ టైం ఇన్ సౌత్ ఇండియా. సో వాట్ ఈస్ క్రయో మిషన్, దానివల్ల యూజెస్ ఏంటి? సో అది పేరుకి పెద్ద విషయమే కానీ ఇది మామూలుగా చేసే చాలా సింపుల్ మేడం. ఇది యాక్చువల్గా మనము ఫిజియోథెరపీలోన చాలా బాడీ పార్ట్స్లో ఏంటంటే మనకి ఇంజురీ అయినా రిపీటెడ్ ఇంజురీ అయినా కోల్డ్ ఎయిర్ కొడతాం అంతే. అది కోల్డ్ ఎయిర్ ఇస్తుంది. ఈ కోల్డ్ ఎయిర్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి అక్కడ ఏరియాలో సెన్సేషన్ కొంచెం తక్కువ అనిపిస్తుంది కాబట్టి అది ఒక మైల్డ్ ఫార్మ్ ఆఫ్ ఎనెస్థీసియా అండ్ ఏ వే ఆఫ్ మేకింగ్ ఇట్ కంపాటబుల్. అంటే పేషెంట్ ప్యాలెటబుల్గా ఈజీగా ప్రొసీజర్ చేసుకోవడానికి అనుకూలంగా హెల్ప్ చేస్తుంది. సో క్రయో కాదు పాయింట్ అక్కడ, క్రయో లేజర్ అంటే ఏం చేస్తామంటే కొన్ని చిన్న వెయిన్స్కి ఏం చేస్తామంటే బయట నుంచి లేజర్లకు షూట్ చేసి దానిలో స్క్లెరోథెరపీ ఇచ్చి ఈ వెయిన్స్ అన్నింటినీ కరిగించేస్తాం. సో ఇదేంటంటే ఇది ఒక స్కిన్ సమస్య. కొంతమందికి ఏంటంటే మొత్తం లోపల వ్యారికోస్ ఉండకుండా ఓన్లీ స్కిన్లో చిన్న కనబడతాయి, అవి ఎబ్బెట్టుగా ఉంటాయి, వాళ్ళకి ప్రాబ్లంగా ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం అది అప్రోప్రియేట్గా ఉంటుంది. కొంతమందికి రెండు ఉండొచ్చు, లోపల పెద్ద వెయిన్ ఉండి దాంతో పాటు కూడా ఈ చిన్న వెయిన్స్ ఉబ్బి ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి ఇవి రెండు కలిసి చేయొచ్చు. సో ఈ క్రయో లేజర్ క్రయోస్క్లెరోథెరపీ క్లాక్స్ అంటారు. ఇది చాలా ఓల్డ్ ప్రొసీజర్. కాకపోతే ఏంటంటే ఇవన్నీ మిషన్స్ చాలా కాస్ట్లీ. మీకు వెళ్ళే సగటు వాస్కులర్ డాక్టర్ దగ్గర ఇవన్నీ ఉండటం కష్టం. వాళ్ళకి ఒక ఎక్స్ నెంబర్ ఆఫ్ కేసెస్ చేయటం అదొక పెద్ద సంస్థ. ఆ సంస్థలో వాస్కులర్ స్పెషలిస్టులు ఎన్నో ఏళ్ళగా చేసిన దగ్గర తప్ప ఇలా ఉండవు. బాంబేలో ఆల్రెడీ ఉంది, మన దగ్గర ఇప్పుడు సెకండ్ యూనిట్ పెట్టడం జరిగింది. సో ఇండియాలో నెంబర్ 2 అనుకోవాలి, బట్ సౌత్ ఇండియాలో ఇది మందే నెంబర్ 1 క్లాక్స్ మిషన్స్. సో ఇవన్నీ ఏంటంటే ఎండ్ టు ఎండ్ వెయిన్ కేర్ అండి. ఇది మీరు క్లాక్స్ చేయాలా, వెయిన్ చేయాలా, లేజర్ చేయాలా, గ్లూ చేయాలి, ఇవన్నీ పేషెంట్కి ఇవ్వక్కర్లేదు. మీరు వెళ్ళే హాస్పిటల్లో అంతా ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ దాకా మొత్తం అన్ని రకాల వాస్కులర్ సమస్యలకి ట్రీట్మెంట్ ఉందా లేదా అని మీరు తెలుసుకొని వెళ్ళటం మీ బాధ్యత. ఓకే, సో వెయిన్స్ పరిమాణం, సో వాటి సైజుని గుర్తించడానికి ఏమైనా పరికరాలు ఉన్నాయా సార్? సో అదే నేను వెయిన్స్ యొక్క సైజుని గుర్తించడానికి, వాటిలో ఫ్లో గుర్తించడానికి, అంటే పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా పైగా, అండ్ వాటి సైజులు డయామీటర్లు కొలవడానికి మనం వాడేది కలర్ డాప్లర్ అంటారు. సో ఈ కలర్ డాప్లర్ అనే పరీక్షను ఇందాక చెప్పినట్టుగా నిల్చునే పొజిషన్లో చేసుకుంటేనే మనకి ఐడెంటిఫై అయ్యి కరెక్ట్గా మనకి డయామీటర్లు దాని కొలతలు కరెక్ట్గా ఐడెంటిఫై అవుతాయి. సో కలర్ డాప్లర్ అనే పరికరాన్ని వాడుకుంటే మనం క్లియర్గా ఐడెంటిఫై చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతాం. సో మీరు స్కానింగ్ కూడా నించోనే చేయాలని చెప్పారు, ఎందుకు నించోని చేస్తేనే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి? ఇది చాలా మంచి ప్రశ్న. యాక్చువల్గా ఏంటంటే ఈ వ్యారికోస్ వెయిన్స్ నిల్చుంటే వచ్చే ప్రాబ్లం. మన పేషెంట్స్ మనం అడిగామంటే, సార్ నేను ఎక్కువ రోజులు నిలబడతాను, నేను ఒక వాచ్మెన్ని, లేకపోతే నేను ఒక బండిల్ తోడుచుకుంటాను, లేదంటే నేను ఒక ఎనెస్థెసియా డాక్టర్ని, ఇలాగా వాళ్ళు నిల్చోవడం లేదా కూర్చొని స్టాటిక్గా కాలు ఎక్కువ కింద అలాడేసుకోవడం అంటే మీడియా,
ఇలాంటి వాళ్ళలో కూడా మనం ఎక్కువగా చూస్తాం. సో ఇదేంటంటే ఇది ఒక గ్రావిటీ బేస్డ్ ప్రాబ్లం అని కూడా అనుకోవాలి మనం. సో గ్రావిటీలో ఏమవుతుందంటే బ్లడ్ సరిగా పైకి హార్ట్కి వెళ్ళలేక కాళ్ళు ఇరుక్కుంటుంది కాబట్టి ఆ కాళ్ళలోనే ఆ బ్లడ్ అలా ఉంటుంది, పూల్ అవుతుంది కాబట్టి మీకు ఈ వెరికోస్ వెయిన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో మన ఏ ప్రాబ్లం అయితే ఎలా నిలబడడం వల్ల వచ్చిందో ఆ కండిషన్ని మనం రెప్లికేట్ చేసి మళ్ళీ చెక్ చేయాలి. అలాంటప్పుడే మనం ప్రాబ్లం ఐడెంటిఫై చేసుకుంటాం. సో వీ నీడ్ టు ప్రొవోక్ ద సేమ్ ఫిజియలాజికల్ ప్రాబ్లం, అంటే ఏం నిలబడటం అనేది. అప్పుడే మనకి వ్యారికోస్ వెయిన్స్ ఉన్నాయనేది తెలుస్తుంది, అప్పుడే మీ డయాగ్నోసిస్ కరెక్ట్ అవుతుంది. నేను ఎన్నో వందల కొద్ది స్కాన్లు పడుకోబెట్టి చేసిన వాటిలో నార్మల్ రావడం చూశాను. ఓకే, సో నించుని పెట్టి చేసినప్పుడు దాంట్లో రిజల్ట్ తేడా ఉంటుందా డాక్టర్? అప్పుడు చాలాసార్లు ఇన్ఫ్యాక్ట్ మనం అంటే అఫ్కోర్స్ నిల్చోబెట్టి పడుకోబెట్టడం అనేది సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ అంటే పేషెంట్కి ఉన్న ప్రాబ్లం ఏంటి. సో పేషెంట్ నా కాళ్ళు నొప్పులుగా ఉండి కాళ్ళు నల్లబడుతుంది, ఈ వెయిన్స్ ఉబ్బి కనబడుతున్నాయో, లేదంటే కాళ్ళు జస్ట్ నల్లబడుతుందని చెప్పారు, లేదా కాళ్ళు తిన్న దెబ్బ తగిలితే మాందు, పుండు అయితే మాందు, చిన్న స్కూటర్ కిక్ తగిలి మళ్ళీ తగ్గలేదు, ఇలాంటి హిస్టరీ చెప్పినప్పుడు మనం వాళ్ళకి చేయాల్సిన స్కానింగ్ నిల్చోబెట్టి. సో అలాంటి హిస్టరీ చెప్పినప్పుడు వాళ్ళకి స్కానింగ్ బయటకు చేసి పట్టుకొచ్చి అంతా నార్మల్గా ఉంటే ఎందుకు వస్తాయండి ఇవన్నీ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఈ పేపర్ కెనాట్ బి ట్రస్టెడ్, హ్యూమన్ ఇస్ టు బి ట్రస్టెడ్. సో ఆ మనిషి అంటే వారు ఇచ్చేది ఏంటి, వారు చెప్పే విషయం ఏంటని మనం ట్రస్ట్ చేసి ఆ ప్రాబ్లమ్ని అక్కడి నుంచి మనం ఐడెంటిఫై చేయాలి. సో ఎస్, ఒకసారి హిస్టరీ తీసుకున్నాక మనకి వెయిన్స్ ఉన్నాయని సస్పిషన్ వచ్చిన తర్వాత అప్పుడే స్కాన్ చేయాలి. సో స్కానింగ్ డజంట్ కమ్ బిఫోర్, బట్ ఎస్ స్కాన్ మాత్రం నిల్చొనే చేస్తేనే మనకి దానికి వాల్యూ, దానికి వచ్చే విలువ ఉంటుంది. ఓకే, అంటే వేరికోస్ వెయిన్స్ని మనం నెగ్లెక్ట్ చేస్తే కనుక హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారు. ఎందుకంటే హార్ట్ బ్లడ్ని పంప్ చేస్తుంది కాబట్టి దానికి ఏమైనా రిలేటివ్ ఉంది అంటారా? యా, సో వ్యారికోస్ వెయిన్స్ అనేది ఒక సర్క్యులేటరీ సమస్యను మనం భావించాలి. సో ఈ వ్యారికోస్ వెయిన్స్ వచ్చినప్పుడు ఏంటంటే హార్ట్కి డైరెక్ట్గా మనం అంటే ఈ వెయిన్ వల్ల ఏమి హార్ట్ ఆగిపోవడం జరగదు. అట్ ద సేమ్ టైం మనకి దీని లోపల క్లాట్స్ వచ్చాయనుకోండి, ఈ క్లాట్స్ లోపలికి వెళ్తాయి. సో దెర్ ఈజ్ 4 to 16 times హయ్యర్ ఇన్సిడెన్స్ ఆఫ్ డీవీటీ. సో వ్యారికోస్ ఉన్న వాళ్ళలో లోపల డీప్ పెయిన్ క్లాట్ అయిపోయే అవకాశం 4 నుంచి 16 రెట్లు ఎక్కువగా ఉంటుంది, డిపెండ్స్ ఆన్ విచ్ స్టడీ, మీరు చూసే స్టడీ బట్టి. ఒకవేళ డీవీటీ కానీ వస్తే మాత్రం అది హార్ట్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ. సో 2 level కనెక్షన్, నాట్ అ డైరెక్ట్ కనెక్షన్. సో వెరికోస్ వల్ల హార్ట్కి అయిపోదు, డెఫినెట్లీ వ్యారికోస్లో క్లాట్స్ వస్తే క్లాట్స్ డీప్కి వెళ్తే డీప్ నుంచి మనకి హార్ట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ ఏ డెఫినెట్లీ దేర్ సమ్ డిగ్రీ ఆఫ్ హయ్యర్ రిస్క్ అనేది ఉంటుంది. అఫ్ కోర్స్ అలాని ఎవరి పేషెంట్స్ భయపడిపోయి నాకు హార్ట్ సమస్య ఉంది, నాకు గుండె అయిపోతుందని భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అట్ ద సేమ్ టైం దేర్ ఈజ్ అ డిస్టెంట్ కనెక్షన్, రైట్? సో ఇట్ ఈస్ అ సర్క్యులేటరీ ప్రాబ్లమ్ అండ్ హార్ట్ కూడా సర్క్యులేషన్కి సంబంధించిన అవయవమే కాబట్టి డెఫినెట్గా ఒక రిమోట్ కనెక్షన్ ఉందని మనం భావించాలి. ఓకే, సో ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ వేరికోస్ వెయిన్స్కి ట్రీట్ చేయొచ్చు అంటారా? రైట్, సో ఇది ఒక టఫ్ క్వశ్చన్ అండి, మంచి క్వశ్చన్. సో బేసిక్గా ఏంటంటే వాట్ ఈస్ సో నా డిగ్రీ పేరు వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ. ఓకే, సో వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఏం చేయొచ్చు అంటే మనము రేడియాలజీలో కొన్ని పరీక్షలు ఉంటాయి, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్, యాంజియోగ్రామ్, ఇవి కొన్ని పరీక్షలు చేస్తాం రేడియాలజిస్టు. ఇవి చేయడానికి వాళ్ళ డిగ్రీ బేసిక్ డిగ్రీ ఉంటుంది. ఆ డిగ్రీ తర్వాత ఇంటర్మీడియట్ రేడియాలజీలో నేను ఫెలోషిప్ చేయడం జరిగింది అమెరికాలో, రైట్? సో మేమేం చేస్తామంటే ఈ యొక్క ఏవైతే ఇమేజెస్ ఉంటాయో స్కానింగు, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, యాంజియోగ్రామ్, ఇవి వాడుకుంటూ ట్రీట్మెంట్లు ప్రొవైడ్ చేస్తాం. సో ఇంటర్వెన్షనల్ అంటే లోపల పుల్ల పెట్టడమో సూది పెట్టడమో, రేడియాలజిస్ట్ అంటే అది వాడుకుంటూ చేసేవాళ్ళు. ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అనేది ప్రొసీజర్ చేసే డాక్టర్స్, ప్యూర్గా సర్జరీ అనకూడదు, బట్ ఇండియాలో అన్ని కలిపి సర్జరీ అంటుంటారు అంతే. సో దానిలో ఏం చేస్తామంటే ఈ చిన్న నీడిల్స్ పెట్టి లోపలికి వెయిన్ లోపలికి వైర్ పంపించి లోపలికి కరిగించడం అనేది ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ఫస్ట్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ అమెరికాలో ఫస్ట్ హార్ట్లో స్టెంట్ కూడా ఇంటర్వెన్షనల్ రేడియాలజీ గన్సిక్ చేశారు. సో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేది వెసల్స్ లోపలికి వెళ్ళి రక్తనాళాల లోపలికి వెళ్ళి చేసేవి చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు, వారికోస్ వెయిన్స్ ఒక్కటే కాదు. మనం సపోజ్ గర్భాశయంలో కణుతులు వచ్చాయనుకోండి, ఆ యూట్రస్లో వెళ్ళి ఫైబ్రాయిడ్కి వెళ్ళి దాన్ని తగ్గించవచ్చు. థైరాయిడ్లో గడ్డ వచ్చిందనుకోండి, ఇక్కడ నుంచి నీడిల్ స్కానింగ్ చేసుకుంటూ నీడిల్ పెట్టి ఆ థైరాయిడ్ గడ్డను తగ్గించవచ్చు. అలాగే ప్రాస్టేట్ గ్రంథి వాచిందనుకోండి, దాని లోపలికి వెళ్ళి మనం ఆ ప్రాస్టేట్ గ్రంథిని తగ్గించవచ్చు. ఇలా కొన్ని వేల కొద్ది కొత్త బ్యూటిఫుల్ ప్రొసీజర్స్ వచ్చాయి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సైన్స్ ఇన్ ద వరల్డ్. ఓకే, ఇట్ ఈస్ గ్రోయింగ్ 35% year on year. సో మీ ప్రశ్నకి బ్యాక్ వచ్చి మనం ఆన్సర్ చేయాలంటే ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ బ్రహ్మాండంగా కూడా మీకు వారికోస్ వెయిన్స్ తగ్గించగలరు. వాళ్ళ దగ్గర స్కానింగ్, వాళ్ళ దగ్గర ఉన్న పరికరాలు అని లేటెస్ట్ ఉంటాయి. డెఫినెట్గా మీకు బ్రహ్మాండమైన ఇంప్రూవ్మెంట్ తెచ్చే అవకాశం ఉంది. ఓకే, సో వన్స్ మనం వారికోస్ వెయిన్స్ని ట్రీట్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంటుందంటారు? రైట్, సో ఇది ఒక చిన్న కాంట్రవర్షీ టాపిక్. ఏంటంటే
ప్రాబబ్లీ నేను ఇందాక చెప్పినట్టుగా 200 మించి షోస్ చేసి ఉంటాను రకరకాల టీవీల్లో. ఒక్కసారి కూడా 100% వెయిన్స్ తగ్గుతాయి అని నేను పేషెంట్కి కానీ డాక్టర్కి కానీ షోలో కానీ చెప్పడం జరగలేదు. అండ్ ఇది మీరు ఎన్నిసార్లు నా పాత షోస్ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఆన్ యావరేజ్ మీకు చేసిన డాక్టర్ ఎవరైతే స్కాన్ చేస్తారో అదే డాక్టర్ గారు కానీ ఈ రూట్లు అంటే లెఫ్ట్ రైట్ దానికి ఉన్న కొమ్మలు అంటే బ్రాంచెస్ ఇవన్నీ ఐడెంటిఫై చేసుకొని సరిగ్గా కానీ వ్యారికోస్ వెయిన్స్ చేస్తే మీకు అది తగ్గిపోయే అవకాశం 95 నుంచి 97% అని నేను అందరికీ ఎప్పుడూ చెప్తాను. మధ్యలో ఏమైందంటే కొంతమంది వెబ్సైటుల్లో ఏంటంటే వాళ్ళు 100 అని రాసుకోవటం వల్ల కొంచెం మిస్కాన్సెప్షన్స్ వచ్చినాయి. కానీ ఈ వ్యారికోస్ వెయిన్స్ నేను ఎప్పటి నుంచి చెప్తున్న విషయం ఏంటంటే 95 to 97% తగ్గుతాయి. ఓకే, 95 to 95% అనేది మా భాషలో చాలా మంచి హీలింగ్ రేట్. 97% తగ్గడం అనేది చాలా అద్భుతమైన విషయం. సో అది చాలా మంచి విషయమే. కానీ 100% అనేది ఏ జబ్బుకి కూడా, వ్యారికోసే కాదు ఏ జబ్బుకి కూడా మన మెడికల్ సైన్స్లో లేదు. 100% తగ్గే జబ్బు ఇంకా పుట్ల మళ్ళీ వచ్చే అవకాశం ఎంతో కొంత ఉంటుంది. సో అదొకటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఒక చిన్న విషయం ఏంటంటే ఈ చిన్న వెయిన్ కనిపించింది డాక్టర్ గారు, మీరు చేసి 3 years అయింది, ఒక చిన్న వెయిన్ కనబడింది ఇలా అని అంటే దానికి చేసే ఎక్స్ట్రా చిన్న స్క్లెరోథెరపీ కానీ ఫోమ్ కానీ అవన్నీ మనం ఎనాదగా ఎన్నో ఏళ్ళగా మనం ఫ్రీగానే చేస్తున్నాం. సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఏమయ్యా ఇది 97% తగ్గుతుంది, కానీ ఏమైనా 1 or 2% ఛాన్స్ ఉండి మీకు ఏమైనా వస్తే కూడా నేను చూసుకుంటాను అని చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ ఏంటంటే ఇట్స్ ఎ క్రానిక్ డిసీజ్. ఓకే, వాస్కులర్ డిసీజ్లు అనేది ఏంటంటే దే ఆర్ క్రానిక్ డిసీజెస్. మీకు ఎప్పుడో ఎన్నాళ్ళుగా దాని పేరే క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ. ఏ క్రానిక్ జబ్బు కూడా ఇదే కాదు, క్రానిక్ డయాబెటీస్, క్రానిక్ హైపర్ టెన్షన్ ఏదైనా కూడా టింగ్ అని మీరు చేయగానే ఎవరు కూడా నార్మల్ అయిపోరు. క్రానిక్ అనేది క్రానిక్, రైట్? సో ఎంతవరకు కొంత దానికి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే దాన్ని మనం బాగా తగ్గించి బాగా లైఫ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఇచ్చి సింపుల్గా చెప్పాలంటే చేసుకున్న వాడి జీవితం అంటే వ్యారికోస్ వెయిన్స్కి లేజర్ చేసుకున్న వాడి జీవితం చేసుకోని వాడి దానికన్నా బెటర్గా ఉంటుందన్న అవకాశం అప్పుడే చేస్తాం. ఏదో గ్యారంటీలు వారంటీలు మళ్ళీ రాదు అని చెప్పి చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఓకే, సో కలర్ డాప్లర్ స్క్రీనింగ్, సో మీరు చాలా మందికి దీన్ని ఫ్రీగా అందించగలుగుతున్నారు. సో అది ఎలా సాధ్యం అంటారు? సింపుల్ అండి. అగైన్ ఇందాక చెప్పినట్టుగా నంబర్ 1 ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్రీ అనేది పక్కన పెట్టండి. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే నాకు విషయం తెలియాలి. సో విషయం తెలియడానికి ఇలా కళ్ళతో చూసి పేషెంట్కి చెప్పేది ఏమి ఉండదు. వ్యారికోస్ వెయిన్స్లో ఏమున్నాయి, వెయిన్స్ ఉన్నాయా లేదా, దాని కొలతలు తెలియదు, దాని సైజులు తెలియదు, ఆపరేట్ చేయాలో తెలియదు, లేదా తెలియదు, ఏమి మనకి అక్కడతో ఎండ్ అవ్వదు. అలాంటప్పుడు నేను ఇండియా వచ్చిన కొత్తల్లో డాక్టర్లు ఏం రాసేవాళ్ళంటే మీరు వెళ్ళి స్కానింగ్ చేసుకోండి అని ఎక్కడికో పంపేవాళ్ళు. అలాంటప్పుడు పేషెంట్ వెళ్ళి 5,000 6,000 ఖర్చు పెట్టుకొని వచ్చేవాళ్ళు. సో నాకు అది ఇష్టం లేక నేను ఈ ఫ్రీ కలర్ డాప్లర్ పెట్టాను. ఎందుకంటే నంబర్ 1 నాకు తెలియాలి, మళ్ళీ వీడు వెళ్ళి మళ్ళీ వచ్చినప్పుడు నేను అక్కడ టైం కొంటానో లేదో, సో నా టైం కూడా ఎఫెక్టివ్గా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ముందు స్కానింగ్ మిషన్ పెట్టుకొని అందరికీ చెక్ చేసేవాడిని. సో ఇలా క్రియేట్ అయింది. అఫ్ కోర్స్ దట్ ఈస్ అ స్టాండ్ ఆఫ్ కేర్ ఇన్ యూఎస్. ఈ రోజు మీరు యూఎస్లో ఎనీ వాస్కులర్ సెంటర్కి మీరు నేను అమెరికా చదువుకొని వచ్చారు, ఎనీ వాస్కులర్ సెంటర్కి వెళ్తే అందరి దగ్గర కూడా వాస్కులర్ డాప్లర్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అఫ్ కోర్స్ వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు, అది వేరే సంగతి. బట్ దే డోంట్ సెండ్ యూ అవుట్ సైడ్. ఓకే, దిస్ ఇస్ స్టాండర్డ్ ఆఫ్ కేర్ ఇన్ యూఎస్ వాస్కులర్ క్లినిక్స్. మీరు ఎవరైనా చూడండి. ఎందుకంటే రేపు పొద్దున్న ఇవేం తగ్గలేదని వచ్చారనుకోండి పేషెంట్, అప్పుడు ఏం చెప్తారు, ఏమయ్యా నీ స్కానింగ్ తప్పును మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్ళని చెప్తారా, మళ్ళీ బాగు చేస్తారా? సో నాకు అది అడ్వాంటేజ్. నేను స్కాన్ చేశాను, మళ్ళీ తగ్గలేదో ప్రాబ్లం వచ్చిందని చెప్పారు, నేను మళ్ళీ చూస్తాను, ఎందుకంటే నేనే కదా స్కాన్ చేసింది. సో నా ఇన్ఫర్మేషన్ ఇంకా మోర్ కరెంట్గా ఉంటుంది, మోర్ నావిగేటెడ్గా ఉంటుంది, మోర్ ప్రిసైజ్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇన్ఫ్యాక్ట్ యూ షుడ్ గో టు డాక్టర్స్ హూ పర్ఫార్మ్ దర్ ఓన్ స్కాన్. సరే వాళ్ళు డబ్బులు దాన్ని ఎక్స్ట్రా తీసుకుంటారు లేదో తెలియదు. ఇప్పటికి కూడా నా ప్రొఫెషనల్ ఫీజు 250 రూపాయలే మీరు ముందు రోజు బుక్ చేసుకుంటే. ఈ రోజుల్లో మీరు ఎక్కడికైనా ఎనీ మల్టీ స్పెషల్ హాస్పిటల్కి కనుక్కోండి, నా ప్రొఫెషనల్ ఫీజు 249 రూపాయలు. సో నేను ఎప్పుడూ కూడా ఆ సోషల్ యాంగిల్ అనేది పోగొట్టుకోలేదు. నాకు నన్ను ఇప్పుడు దాకా ఈ స్టేజ్కి ఆల్మోస్ట్ 10-20 వేల ఆపరేషన్ తెచ్చిన స్టేజ్కి తెచ్చిన ఏవైతే పిల్లర్స్ ఉన్నాయో, ఫ్రీ స్కాన్ అయితేనేమి, తక్కువ ఓపీ డిఫిసిట్, ఇవన్నీ కూడా అలాగే అదే హ్యూమిలిటీతో నేను మెయింటైన్ చేయడం జరిగింది. ఓకే, సో మరి ఇతర హాస్పిటల్స్తో పోలిస్తే ఎవిస్ హాస్పిటల్లో వెరికోస్ వెయిన్స్కి సంబంధించి ఎక్కువ ఫీజు ఛార్జ్ చేస్తున్నారు అని అంటున్నారు. సో దీనికి రీజన్ ఏంటి? ఇది వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇది మోర్ ఆఫ్ అన్ అప్వాదు నిజంగా చెప్పాలంటే. సో ఇక్కడ 2 విషయాలు. ఒకటి, నన్ను చూసి నన్ను కలిసి నా దగ్గర డయాగ్నోస్ పొందడానికి మీరు కట్టేది 249 రూపాయలు మాత్రమే. ఓకే, నేను ఎవరికి కూడా అంతకన్నా ఎక్కువ ఫీజు తీసుకోలేదు. మీరు ఒకవేళ ముందు రోజు బుక్ చేసుకుంటే సేమ్ డే వస్తే 600, ఎందుకంటే నాకు లిస్ట్ తెలియాలి కాబట్టి. 24 hours ముందు నా వెబ్సైట్ బ్లాక్ అవుతుంది ప్రతిరోజుకి. సో నా దగ్గర అక్కడేమీ లేదు. ఓకే, కమింగ్ బ్యాక్ టు ప్రొసీజర్స్ చేసినప్పుడు ఏంటంటే అండి, మనం ఒక ప్రొసీజర్ చేసినప్పుడు మన ఒక పేషెంట్ మనం నమ్ముకొని వస్తారు. నమ్ముకొని మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వాడాల్సింది బెస్ట్ పరికరాలు. నేను నా దగ్గర ఉండే ప్రతి బ్రాండ్ మెట్రానిక్ అనే బ్రాండే వాడతాను నేను. ఓకే, మెట్రానిక్ అనేది వరల్డ్స్ లీడింగ్ కంపెనీ.
ద ప్రాబ్లం ఏంటంటే మెట్రానిక్ కూడాను కొన్ని వాళ్ళు బికాస్ దే ఆర్ సచ్ ఎ బిగ్ కంపెనీ అండ్ వాళ్ళ టెస్టింగ్ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని మోర్ ఎక్స్పెన్సివ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాడే రేడియో ఫ్రీక్వెన్సీ ఫైబరు 57,000 రూపీస్ ఉంటుంది. నేను ఓపెన్గా చెప్తున్నాను. సో నేను 50,000 మీద 5,000 వేసుకుని కూడా 60,000 అవ్వలేదు సర్జరీ. మీకు ఇవన్నీ వేరేవన్నీ వదిలిపెట్టేస్తే. సో నేనేంటంటే చైనా వాడు 12,000కి అమ్ముతాడు అదే. ఓకే, ఇంకా చైనా వాడు రెండోసారి వాడేసినవంటే ఇంకా 6,000 కూడా అమ్మిన ఉన్నాయి. కొంతమంది 3,000 కూడా వచ్చి నా దగ్గర ఆఫర్లు ఇస్తారు. బట్ అది ఏంటంటే ప్రాబ్లం దానికి సరిపోయినట్టే ట్రీట్మెంట్ కూడా మీకు పాడవుతుంది. సో ఒక పేషెంట్లోకి నేను పెట్టిన తర్వాత ఎలాగో ప్రైవేట్ హాస్పిటల్కి వస్తున్నారు. సో గవర్నమెంట్లో ఎలాగో వాళ్ళు చేస్తారు, ఫ్రీగా చేస్తే మంచిదే, చేయించుకోండి. బట్ నా దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం నేను అమెరికాలో చదువుకొచ్చి నాసిరకం పరికరాలు వాడలేను. మీరు పరికరాలు మంచివి వాడితే మీ కాస్ట్ తప్పదు. ఓకే, దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఫ్రీ లంచ్. ఓకే, సో నేను ఈ పర్టికులర్ కాస్ట్ యాంగిల్లో ఎవరైనా పేషెంట్ నా ఓపీలు నాకు అడిగితే నేను అదే బొమ్మ చూపించి ఆ పేషెంట్ ఆ క్యాథెటర్ బిల్ కూడా ఇవ్వడానికి ప్రిపేర్డ్గా ఉన్నాను. సో ఎవిస్ హాస్పిటల్లో అమౌంట్ ఎక్కువ కాదండి, ఎవిస్ హాస్పిటల్లో క్వాలిటీ ఎక్కువ. క్వాలిటీ ఎక్కువకి కొంత ఎక్కువ ప్రైస్ కొంత పే చేస్తారు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకవేళ మీకు సర్జరీ ఫెయిల్ అయింది అనుకోండి బయటన్నా నా దగ్గరన్నా 10 రెట్లు 10 సార్లు వెనక్కి ముందుకు తిరగడానికి మీకు ఈ డిఫరెన్స్ ఖర్చు అక్కడ అయిపోతుంది. సో మీరు ఎప్పుడు కూడా కాస్ట్ బెనిఫిట్ ఒక్కటే కాదు, ఎఫర్ట్ బెనిఫిట్ కూడా చూసుకోవాలి. కాస్ట్ ఇంత, ఎఫర్ట్కో ప్రతిసారి కార్ వేసుకొని పెట్రోల్ కట్టుకొని 3వ సారి 5వ సారి వెళ్ళడానికో. సో ఇవన్నీ కూడా పాయింట్స్ లాజిక్లో పెట్టుకొని మనం డిసైడ్ చేసుకోవడం అవసరం. రైట్, థ్యాంక్ యూ రాజా వి గోపాలకలు. చాలా విషయాలు చెప్పారు వెయిర్కోస్ వెయిన్స్కి సంబంధించి. అండ్ చాలా విషయాలు ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకి అర్థమైనట్టుగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదా, ఇది ఇవాళ మన హలో డాక్టర్. నమస్తే.